రాష్ట్రంలో హత్య రాజకీయాలు మంచివి కావన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల హత్యకు గురైన నాగర్ కర్నూలు జిల్లా గంట్రావుపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాజీ జవాన్ మల్లేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. తాము 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఎలాంటి హత్యలు జరగలేదన్నారు. ఈ హత్యపై డీజీపీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఆయన కోసం మేము పనిచేసి ఈ గ్రామంలో ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, హర్షవర్ధన్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యే కావాలి అనే ఉద్దేశంతో మా కోసం, మాతో పాటు పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన సోదరుడు మల్లేష్ గారు ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున 2 చిన్నపిల్లల భవిష్యత్తు కోసం ఒక 5 లక్షల రూపాయలు వారికి పార్టీ తరఫున సాయం చేసి అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది, ఇక్కడ ఉన్న మంత్రి గారిని కూడా నేను కోరేది, ఈ రకమైన సంస్కృతి మనకు మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడొచ్చు. మీరు గతంలో మంత్రిగా ఉన్నారు, తర్వాత మాజీ మంత్రి అయ్యారు, ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యారు. రేపటి రోజున మళ్ళీ హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా తిరిగి మళ్ళీ తప్పకుండా మళ్ళీ కానీ ఈ రకమైన సంస్కృతి, ఈ రకమైన దాడులు, లేదా ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తలని ఇందులో సమిధలుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు. నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇది మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇది ఇదివరకు ఎన్నడూ లేదు. మేము కూడా గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం, మరి 10 ఏళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు, ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. ఆనాడు కూడా మేము ఇట్లాగే అనుకుంటే, మీరు అనుకున్నట్టే మేము కూడా అనుకుంటే, ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకుంటే ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ నేను విజ్ఞప్తి చేసేది పోలీస్ యంత్రాంగానికి కూడా, ప్రభుత్వంలో ఎవరున్నా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎందుకంటే జరిగింది ఒక హత్యకు ఎవరు పాల్పడ్డా, ఏ కారణం చేత పాల్పడ్డా అన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఇందులో భూ పంచాయతీ అని అది ఇదని చెప్పి దీన్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. నేను కాల్ డేటా రికార్డ్స్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఏం జరిగింది అనే విషయంలో డీజీపీ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు కూడా అవసరమైతే ప్రత్యక్షంగా విచారణ జరిపించి మరి వాస్తవాలు చెప్పాలి, ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి సంపూర్ణంగా మేము అండగా ఉంటాం.